నోరు జారనంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సారీ చెప్పారు. మాధవీలతను ఆ మాట అన్నందుకు మాత్రమే సారీ అంటూ బీజేపీ వాళ్లపై మరోసారి చెలరేగిపోయారు. అలాగే నోట్ల కట్టల చల్లతో ఇంకొన్ని సీరియస్ కామెంట్స్ చేశారు. సారీ చెప్పిన విషయంలోకి వెళ్లే ముందు ఆ నోట్ల కట్టల సీన్ ఒకసారి చూద్దాం. ఈ దృశ్యం ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ. తాను పిలిపిస్తే చాలు కట్టలకు కట్టలు నోట్లు వచ్చి పడతాయంటున్నారు జేసీ. ఆ డబ్బంతా తాడిపత్రి అభివృద్ధికే వాడతానంటున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా చందాలు అడిగితే ఇదిగో ఇలా కట్టలకు కట్టలు వచ్చాయంటున్నారు. తాడిపత్రి అంటే జేసీ, జేసీ అంటే తాడిపత్రి అంటున్నారు. తాను ఒక్క పిలుపునిస్తే కోట్లకు కోట్లు వచ్చి పడతాయని, అదే తన పవర్ అని చెప్పుకొచ్చారు. తాను మరీ అంత నీచుడిని కాదని, ఎవరికి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదని కామెంట్స్ చేశారు. 31st రాత్రి జేసీ పార్క్ లో ఏర్పాటు చేసిన వేడుకలపై బీజేపీ మహిళా నేతలు మాధవీలత, సాధినేని మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. యామిని విమర్శలు చేసిన నేపథ్యంలో తాను నోరు జారినందుకు సారీ చెప్పారు. మాధవీలతకు సారీ చెప్తూనే తనపై విమర్శలు చేస్తున్న వాళ్లను టార్గెట్ చేశారు. ఇలా నోట్ల కట్టలు టేబుల్ పై విసురుతూ తాను పిలిపిస్తే ప్రజల నుండి వచ్చే స్పందన ఇది అంటూ చెప్పుకొచ్చారు. జేసీ పార్కు చందాల వసూళ్లపైన ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరిని బలవంతంగా డబ్బు అడగలేదన్నారు. తాడిపత్రి ప్రజలకు తనపై ప్రేమ ఉంది కాబట్టి కట్టలు కట్టలుగా డబ్బు చందాలుగా ఇస్తున్నారన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? మా ఊరు ప్రజలు నా మీద ప్రేమగా ఉంటారు కాబట్టి చూడండి, మీరు ఫోర్స్ఫుల్గా తెచ్చుకోవాలా. నేను ప్యాంప్లెట్ వాణి కాదు, ఫ్లెక్సీ వాణి కాదు. ఐఎమ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మై పీపుల్. వాళ్ళు వద్దనుకున్న నేను తగ్గుతా. నన్ను కావాలనుకున్న రోజులో ఇదే ధైర్యంగా ఉంటా. నటి మాధవీలతకు క్షమాపణలు చెప్పారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆవేశంలో నోరు జార అలా మాట్లాడి ఉండాల్సింది కాదన్నారు. బూతు పదం వాడినందుకు క్షమాపణ కోరుతున్నానన్నారు జేసీ. తప్పు చేసినాను కాబట్టి నేను తప్పు చేసినానని చెప్పి వీరందరూ అంటారన్నాను. నేను తప్పు చేయను. అదే ఒక మాట అన్నా అమ్మాయిని మంచిది కాదు, ఎందుకంటే ఆవేశము, ఓవర్ ఎక్సైటెడ్ అయినా. నాకు ఆ అమ్మాయిని అంటే ఏం రాదు పాపం, ఆవేశం ఎక్కువ. ఆవేశంలో వయసులో పెద్ద, స్లిప్ ఆఫ్ ఏ టంగ్. సో ఆ వర్డ్ కోసం అమ్మాయికి అబ్బాయిని చెప్తా. I shouldn't have used that word. Yes. ఎందుకంటే నన్నే బ్యాడ్గా అనుకుంటారు ఫర్ దట్ వర్డ్, నాట్ ఫర్ ఎనీథింగ్. తనపై విమర్శలు చేసే వాళ్ళంతా ఫ్లెక్సీ గాళ్లే అంటూ మండిపడ్డారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అదృష్టం కలిసి వచ్చి కొందరు నాయకులు అయ్యారన్నారు. తనపై మాట్లాడే వాళ్ళు ప్రజలకు మేలు చేస్తే బాగుంటుందన్నారు. నేనంత నీచుడిని కాదు. నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవసరం లేదు. ధైర్యంగా మాట్లాడతా, ధైర్యంగా ఉంటా. ఎస్, నాకు జనం ఉన్నారు. నన్ను మా ఊరు, మా కాన్స్టిట్యుయెన్సీ రెప్పలాగా చూసుకుంటారు. వాళ్ళ కోసం ఎంత దూరమైన పోతా. ఫ్లెక్సీ కానీ కాదు. నా మీద ఎవరెవరు మాట్లాడినారు వాళ్ళంతా ఫ్లెక్సీ గాళ్ళే. అంతకుముందు వాళ్ళ పేర్లే తెలియదు.